అస్సలాముఅలైకుం అండి. ఈరోజు మాత్రం వాటర్ కంపల్సరీ వెళ్ళాలి. అండ్ నేను మీ అందరికీ చూపిస్తాను వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేసి మేము. అండ్ ద సేమ్ టైం మాకు నార్మల్గా యూసేజ్ వాటర్ అయితే కొండ మీద నుంచి వస్తాయన్నమాట. సో ట్యాంక్ త్రూ మేము యూస్ చేసుకుంటాం. కానీ మంచినీళ్ళకి మాత్రం మేము కింద ప్యూరిఫైర్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఫస్ట్ మా వాడికి డ్రెస్అప్ చేసేయాలి. నార్మల్గా ఆంధ్రాలో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదండి, వింటర్లోనే ఉందన్నమాట. సో కానీ స్టార్టింగ్ నుంచి కొంచెం బెటర్గానే ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వాడికి 2 లేయర్స్ ఆఫ్ డ్రెస్అప్ చేశాను, కానీ ఇంకో స్వెటర్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం వాడికి వేడిగా ఉంటుందని. అండ్ క్యాప్ వేయడం మాత్రం వదిలేసాను, ఎందుకంటే వాడికి నచ్చట్లేదు, అది అంత చల్లగా కూడా అనిపించట్లేదు నాకు. అందుకని నేను క్యాప్ వేయట్లేదు వీడికి. అండ్ నేను కూడా స్వెటర్ వేసుకొని రెడీ అయిపోతాను. నిజంగా వాటర్ డబ్బాస్ ఉన్నాయి కదా, ఆ టిన్స్ చూస్తే ఎంతలా ఏడుస్తాడంటే, పదమ్మా ఇంకా బయటికి పద అని ఇంక వాడిని బయటకు తీసుకొచ్చిన అంతవరకు ఏడుస్తూనే ఉంటాడనమాట. సాక్స్ మొత్తం వేసేస్తానండి. అండ్ మేము బయటకు వెళ్ళాక ఒక అరగంట వాడు ఆడుకుంటాడనమాట, ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చేటప్పటికి 1:30 అవుతుంది. ఆయన డ్యూటీ 1కి అయినా సరే పైకి నడుచుకుంటూ వస్తారు కాబట్టి ఆయన వచ్చేటప్పటికి 1/2 అవర్ పడుతుందన్నమాట. సో అందుకనే నేనేంటంటే ఆయన చెత్త పడడానికి వెళ్ళినా సరే, వాటర్ తేవడానికి వెళ్ళినా సరే నైట్ టైం వెళ్తున్నారు. అండ్ ఇది చుట్టుపక్కల మొత్తం అడవి కదా, సో నైట్ టైము ఈ జంతువుల వాయిసెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి, ఎలుగుబంట్లు కూడా వస్తున్నాయని విన్నాను. సో అందుకని భయం వేసి నేను ఆఫ్టర్నూనే వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నాను అనమాట. అంత రిస్కీ కూడా కాదు, అంత కట్టుదిట్టంగానే ఉంటుంది, కానీ మనం ఎందుకైనా జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. అండ్ ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోయాను. అండ్ ఈయన కూడా వచ్చేసారనమాట. ఒక 1/2 అవర్ ఈయన ఆడించాను, అంతలో ఈయన వచ్చేసారు. అండ్ ఈయన ఏం చేస్తారంటే, నా డ్యూటీ అక్కడికి అయిపోయింది, అక్కడి నుంచి చెత్త తీసుకెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళి ఆయనే పడేస్తారు. అండ్ వాటర్ పట్టేసి ఆయనే నా వెంట తీసుకొచ్చేస్తారనమాట. అండ్ చూడండి మొత్తం లుక్ అనమాట, అదిగో ఆ పైన కొండ మీద ఉంది కదా, అది మా క్వార్టర్స్. అండ్ ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారు కదా, మొత్తము ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన అంత హెవీగా తీసుకున్నా సరే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతారంటే, నేను చుట్టుపక్కల కూడా కనిపించిన అనమాట, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మా వాడు నా కోసం ఎదురు చూస్తున్నాడు, మొత్తానికి నేను వచ్చాక తెలిపేశాడు.